భరద్వాజ గారు, ఇప్పుడు 'పెద్ది' నుంచి 'చికిరి' సాంగ్ పెద్ద హిట్ అయింది. డిజిటల్ వ్యూస్‌తో అయితే దూసుకుపోతుంది. అయితే 'పెద్ది' సాంగ్ గురించి టీమ్ ఏమనుకుంటుంది అనేది ఒక డిస్కషన్ పాయింట్. 'రామ్ చరణ్' మనసులో ఏముంది ఈ సాంగ్ గురించి అనేది డిస్కషన్ పాయింట్. 'రామ్ చరణ్' ఎక్కడ మాట్లాడారని చెప్పి విన్నాము. ఏంటది? ఏఆర్ రెహమాన్ ఈవెంట్ జరిగింది కదా రామోజీలో, కాన్సర్ట్. ఎస్ ఎస్ ఎస్. అందులో మాట్లాడాడు ఆయన. అవును. అంటే ఓకే. ఆయన నా జీవితంలో నేను రెహమాన్ మ్యూజిక్లో భాగం అవటం అనేది చాలా నన్ను ఆనందానికి గురి చేస్తున్నటువంటి సందర్భం అని మాట్లాడాడు ఆయన. చాలా ఉద్వేగంగా మాట్లాడాడు. మాట్లాడి ఆయన మ్యూజిక్ వింటూ పెరిగాం మేము అని చెబుతూ ఆ సందర్భంగా ఈ పెద్ది పాట అది వెళ్ళినటువంటి హైట్స్ అంటే విపరీతంగా అది వ్యూవర్షిప్ను గ్రాప్ చేసింది అనేది మనకి దాని నెంబర్స్ చూస్తే అర్థమవుతుంది. చాలా బిగ్ నెంబరు, బిగ్ కౌంట్లో వెళ్తోంది అది. అవును. అయితే అది జనాలు రకరకాల అంచనాలతో చూశారు ఆ పాటని. ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనుకుంటూ వచ్చేసిన పాట నెమ్మదిగా 3-4 సార్లు విన్న తర్వాత కానీ జీర్ణం కాలేదు. 3-4 సార్లు విన్న తర్వాత మాత్రమే ఆ పాట మీద ఒక వ్యామోహం మొదలైంది. ఇది మాత్రమే కాదు, ఏం మాయ చేసేవే పాటల సందర్భంలోనే అదే జరిగింది. మొదట ఒక్కసారి వింటే అవి మనసుకు పట్టుకునేలాగా అనిపించలేదు ఆ రోజున కూడా. 2-3 సార్లు విన్న తర్వాత నెమ్మదిగా కనెక్ట్ అయిపోయినాయి పాటలు. చాలామంది పెదాల మీద కదలాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ 'చికిరి' పాట కూడా అలాగే ఒక్కొక్కళ్ళు 3-4 సార్లు వినటం ద్వారా అవును నెమ్మదిగా దాని వ్యూవర్షిప్ పెరుగుతోంది, వ్యూస్ పెరుగుతున్నాయి. అది ఒక రికార్డు బ్రేక్ చేసే పరిస్థితికి వెళ్ళింది ఇప్పుడు. ఇది తెలుగు ఒకటే కాదు, అన్ని లాంగ్వేజ్ల్లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నట్టుంది. అన్ని లాంగ్వేజెస్లో ప్రతి చోట. అంటే హిందీ బెల్ట్లో ప్రధానంగా దీనికి ఒక అప్రిసియేషన్ దక్కింది. కారణం ఏంటంటే రెహమాన్ ఆల్రెడీ అక్కడ లబ్ధ ప్రతిష్ఠుడిగా ఉన్నాడు. చాలా బిగ్ సినిమాలు చేసున్నాడు. అవును. ఆయనకు ఒక అభిమానులు ఒక రేంజ్లో ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ ఈ పాటకి కనెక్ట్ అయ్యారు. అంటే తన అభిమానుల్ని కనెక్ట్ చేసుకోవడం ద్వారా ఈ సినిమా మీద ఒక క్యూరియాసిటీ రైజ్ అయింది అక్కడ. అంటే దీన్ని బట్టి సానా బుచ్చిబాబు ప్లాన్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. మాస్టర్ ప్లాన్. మాస్టర్ ప్లాన్ అంటే హిందీ బెల్ట్ని వర్కౌట్ చేయాలనుకున్నాడు ఆయన రెహమాన్ ద్వారా. అంటే జాతీయ మార్కెట్ని పట్టుకోవడానికి, మ్యూజికల్గా పట్టుకోవడానికి రెహమాన్ కంటే గొప్ప ఆయుధం లేదు అని ఆయన గుర్తించి రెహమాన్ని తీసుకొచ్చాడు ఈ ప్రాజెక్ట్కి అనేది ఇప్పుడు హిందీలో కనిపిస్తున్నటువంటి వ్యూస్ని బట్టి మనకి ఒక క్లారిటీ వచ్చింది. అందుకని మొత్తం అన్ని ప్రాంతాల్లోనూ, తమిళ్లోనూ బాగా వెళ్ళింది ఇది. ఇలా ప్రతి చోట వెళ్ళటము. రెండోది ఈ 'చికిరి' పాట ఆ రోజు డాన్స్ మీద పాడారు. అవును, కాన్సర్ట్లో పాడినప్పుడు ఎవరు రెహమాన్ కుమారుడే పాడేటది. పాడుతున్న సందర్భంలో వీళ్ళు డ్యాన్స్ చేశారు అక్కడ. అది జనాల్ని విపరీతంగా పట్టుకుంది. అది చూసి చాలామంది అసలు ఈ ఒరిజినల్ విందాము అని చెప్పి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడటం, అక్కడి నుంచి రైజ్ విపరీతం అయింది అది. అలా ఇది పునాది మాత్రమే. అంటే ఇది భారీ అంచనాల మధ్య విడుదలై స్థిరపడినటువంటి పాట. ఇంకా రాబోతున్న పాటలు ఉన్నాయి దానిలో నుంచి. అవి ఎటువంటి అంచనాలు లేకుండా వినటం జరుగుతుంది ఇప్పుడు. ఓకే. జరిగిన తర్వాత అవి విపరీతంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది జనాలకి. అలా రెహమాన్ తెలుగులో ఒక బిగ్ హిట్ కోసం చూస్తున్నటువంటి ఆ కోరిక, తీరని కోరికగా మిగిలిపోయినటువంటి ఆ కళ ఇప్పుడు 'పెద్ది' సినిమా ద్వారా నెరవేరబోతోంది అనేది అర్థమైంది మనకి. అయితే రెహమాన్ మ్యూజిక్లో నేను డ్యాన్స్ చేయాలి అనేటువంటి నా కోరిక, నా కళ తీరింది అని చెప్పి ఆ రోజు ఆయన మాట్లాడాడు రామ్ చరణ్. అవును. రామ్ చరణ్ కళ కాదు ఇది. నిజానికి తెలుగు సినిమా ద్వారా ఒక బిగ్ హిట్ కొట్టాలనేటువంటి రెహమాన్ కళ నెరవేరబోతోంది 'పెద్ది' సినిమా నుంచి అనేది ఇప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అలా ఇది మొత్తం ఇండియన్ మార్కెట్లో అన్ని ప్రాంతాలని కనెక్ట్ చేయటం కోసం రెహమాన్ని వాడారు. అది అద్భుతంగా వర్కౌట్ అయింది. ఈ పాట అన్ని భాషల్లోనూ మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తోంది. ఇక్కడి నుంచి రైజ్ మొదలైంది, 'పెద్ది' రైజ్ మొదలైంది. ఇది డెఫినెట్గా మ్యూజికల్ హిట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఇప్పుడు అందరికీ వచ్చింది, ఫ్యాన్స్లో వచ్చింది. తెలుగుకి సంబంధించి ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు పాత ఆలోచనల నుంచి బయటకు వచ్చేసారు. వాళ్ళు బయటకు వచ్చేసి ఇప్పుడు హాయిగా ఉన్నారు. వాళ్ళు రెడీ అవుతున్నారు, సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఓకే. ఆ పాట దాని కింద వస్తున్నటువంటి కామెంట్స్ ఆ విషయం క్లారిటీ ఇస్తున్నాయి. సో 'పెద్ది' అనేది ఒక గ్రాండ్
ఈవెంట్గా మారబోతోంది. రెహమాన్ కళ నెరవేరింది తప్ప రామ్ చరణ్ కళ కాదు.